ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుకది యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోసావు అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు
పోయిరా నేస్తమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలో నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా, నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. థ్యాంక్ యూ. ఈ పాట యాక్చువల్గా మొదట్లో ఇచ్చినప్పుడు ఈ లిస్ట్లో, నా లిస్ట్లో లేదు. తర్వాత నేను ఎప్పుడో రికార్డ్ చేసిన ఒక పాట షేర్ చేశాను రవి తోటి. తనకి ఎంతగా నచ్చిందంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పాట పాడాలి అని చెప్పి ఖచ్చితంగా ప్లాన్ చేశారు. నేను ఉంటుందో ఉండదో అనుకున్నాను కానీ బట్ యాక్చువల్గా మేము యాజ్ అ ఫ్యామిలీ కొంచెం వీఆర్ గోయింగ్ త్రూ సమ్ లాస్. ఈరోజు యాక్చువల్గా 10వ రోజు పొద్దునంత కార్యక్రమాలు అక్కడ చేసి వచ్చాను. సో అవన్నీ తలుచుకొని ఉంటే అసలు కొన్ని పాటలు ఒక్క నిమిషం తీసుకుంటాను, ఎక్కువ తీసుకోండి. కొన్ని పాటలు బాలు గారు ఆయన కోసమే పాడుకుని మనకు వదిలి ఆయన తలుచుకోవడానికి వదిలి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అందులో ఇదొక పాట. లాస్ట్ 4th స్టాంజాలో నలుగురు వేలు వందలుగా అని అనుచరులై నడిచారు అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో పెద్ద కౌంట్ మనకు అక్కర్లే. ఎందుకంటే ఏ రోజున ఆయన లేరన్న ధ్యాస లేదు. ఇప్పుడు రవి లాంటి వాళ్ళకి వాళ్ళు ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూశారు. రవి కొండూరి వాళ్ళు దగ్గర నుంచి చూసిన వాళ్ళకి బాలు గారు అంటే ఓహో ఆయన భౌతికంగా అలా ఉంటారని. నేను ఆయన చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. కాబట్టి బాలు గారు అంటే ఒక వాయిస్, ఒక కాన్సెప్ట్, ఒక డిసిప్లిన్. ఆయన చూసిందే. ఇప్పుడు ఆయన లేరో ఉన్నారో నాకు తెలీదు, బట్ నాకైతే ఆయన ఉన్నారు, అంతే కదా. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు పర్సనల్గా భౌతికంగా చూడలేదు. నాకు ఆ గొంతు తెలుసు, ఆ గొంతు ఎప్పటికీ ఉంటుంది నాకు. సో నాకు అసలు బాలు గారు ఉన్నారు లేరు అనే కాన్సెప్ట్ లేదు, ఆయన ఎప్పటికీ ఉంటారు. మనం అందరం ఆయన అనుచరులుగా నడుస్తున్నందుకు ఈ పాటలో భావం చైతన్య ప్రసాద్ గారు అద్భుతంగా రాసిన పాట ఇది. ఆ నలుగురు సినిమాలో అండ్ ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్ హాంటింగ్గా ఉంటుంది కదా, వింటుంటే అసలు ఎక్కడ విన్నా బరువుగా అనిపిస్తుంది. నాకు బాలు గారు గుర్తొస్తున్నారు. మా ఇంట్లో జరిగిన గత 10 రోజుల నుంచి మేము వాట్ వీఆర్ గోయింగ్ త్రూ ఆవిడని తలుచుకుంటున్నాను. ఈ పాట పాడుతుంటే ఒక రకమైన అనుభూతి. అలాగే ఇంకొక పాట బాలు గారు ఆయన కోసమే పాడి వెళ్ళినట్టుగా ఇంకొక మంచి పాట ఉంటుంది. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆయన చూడండి మళ్ళీ ఆ లైన్ ఆయన పాడేసి మన కోసం వదిలేసి వెళ్ళారు ఆయన. సో పాటగా బతకనా మీ అందరి నోట. సో ఆయన బతికే ఉన్నారు మన లెక్క ప్రకారం. సో ఈ జన్మదిన మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలి. నాకు ఆయన September 25th ఒక ఈవెంట్ లాగా చేస్తారు. నాకు అది నచ్చదు, నాకు ఇదే ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే ఆయనకు ప్రతిరోజు నాకు లేరన్న భావన లేదు కాబట్టి. సో ఈ కార్యక్రమంలో నేను ఇంతకుముందు 2-3 సార్లు రవికిషోర్కి వస్తానని కొన్ని సందర్భాల్లో రాలేకపోయిన ఉన్నాయి. అది ఎప్పుడు ఆయన పిలుపులో లోపం కాదు, అది ఆ సందర్భాలు కొన్ని అలా వచ్చి అలా జరిగినాయి అంతేను. సో కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీరా చూస్తే మా ఇంట్లో ఎవరైతే ఆవిడ వెళ్ళిపోయారో ఆవిడ కూడా ఇందాక అంటున్నాను విజాపూర్పుతోటి ఆవిడ కూడా సహకరించారు. ఎందుకంటే ఈరోజు పొద్దున 10వ రోజు. సో పొద్దున కార్యక్రమాలు అయిపోయేసరికి సాయంత్రం వచ్చాను. అదే కనుక కొంచెం ముందు రోజులు వస్తుంటే మళ్ళా సారీ రవి అని చెప్పేవాడిని. సో ఆవిడ కూడా ఇందులో నాకు సహకరించారు ఆవిడ. సో థ్యాంక్ యూ సో మచ్ రవి ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హ్యావింగ్ మీ సింగ్ some of the wonderful songs for Balu gar. Thank you.